మేషరాశి జాతకులారా నమస్కారం. మేషరాశి వారు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మార్చి 1, 2, 3, 4 ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. మీ కష్టాలకు ముగింపు పలికే రోజులు దగ్గర పడ్డాయి. మీ జాతక చక్రం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇది ఏ శాస్త్రవేత్త చెప్పలేని పరమ సత్యం. నేను నా అనుభవంతో గర్వంగా చెబుతున్నాను. ఒకవేళ ఈ విషయాలను మీరు గమనించకపోతే జీవితంలో ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతారు. కేవలం ఈ వీడియోను చివరి వరకు చూసి మేము చెప్పే ఈ ఒక్క చిన్న మార్పును మీ జీవితంలో పాటించండి. రాబోయే 4 రోజుల్లో మీరొక సామాన్యుడిలా కాదు, ఒక రాజులా జీవితాన్ని గడుపుతారు. కోట్ల సంపదకు వారసులయ్యే యోగం మీ జాతకంలో కనిపిస్తోంది. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ తల్లి కటాక్షం, ఆ హనుమంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ క్రింద కామెంట్ బాక్స్లో జై మాతాది, జై హనుమాన్ అని భక్తితో 3 సార్లు రాయండి. అలాగే వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మేషరాశి జాతకులారా, వచ్చే ఈ 4 రోజుల సమయం మీ జీవితంలో ఒక అద్భుతమైన వరాన్ని తీసుకురాబోతోంది. ఇలాంటి అదృష్ట సమయం అందరికీ రాదు. కేవలం పుణ్యం చేసుకున్న కొందరికి మాత్రమే దక్కుతుంది. ఇన్నాళ్ళు మీ జీవితంలో జరిగిన సంఘటనలు, మీకు ఎదురైన అవమానాలు, మీరు పడిన కన్నీళ్లు, వీటన్నిటికీ కాలం సమాధానం చెప్పబోతోంది. మీ జాతకంలో ఉన్న ప్రతి అక్షరం ఇప్పుడు నిజం కాబోతోంది. ఈ వీడియోని మీరు శ్రద్ధగా చూస్తే గనక ఈ కలియుగంలో మీరు తలెత్తుకుని బ్రతికే స్థాయికి చేరుకుంటారు. ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో వెనక్కి తిరిగి చూసుకుని బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే జీవితాన్ని ఎలా మలుచుకోవాలో తెలియనివాడు ఎన్ని వేల గంటలు కష్టపడ్డా చివరికి చేతులు ఖాళీగానే మిగులుతాయి. అందుకే మీ మేలు కోరి చెబుతున్న ఈ విషయాలను ఏమాత్రం తక్కువ అంచనా వేయకండి. మేము మీ జాతక చక్రాలను, గ్రహాల గమనాన్ని విశ్లేషించడానికి 8 నుండి 10 గంటల సమయం కేటాయించి ఈ పక్కా సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మా ఈ కష్టానికి ప్రతిఫలంగా మేము కోరుకునేది కేవలం మీ అభిమానం మాత్రమే. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేసి క్రింద కమెంట్ బాక్స్లో థ్యాంక్ యూ గురువుగారు అని మీ కృతజ్ఞతను తెలియచేయండి. మీ ఒక్క మాట మా మనసును ఎంతో సంతోషపరుస్తుంది. మేషరాశి జాతకులారా, గడిచిన 5 ఏళ్లలో మీ జీవితంలో ఏం జరిగిందో, రాబోయే 4 రోజుల్లో ఏం జరగబోతోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. మేషరాశి జాతకులారా, మీ గత 5 సంవత్సరాల జీవిత చరిత్రను ఒకసారి తిరగేస్తే అందులో మీరు పడ్డ వేదనంతా మాకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ జాతక చక్రం ప్రకారం గడిచిన 5 ఏళ్లలో మీ జీవితంలో ఏం జరిగింది, రాబోయే ఈ 4 రోజుల్లో మీ తలరాత ఎలా మారబోతోంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మీరొక సామాన్య వ్యక్తిగా మిగిలిపోరు. మీరు చేయబోయే పనులు, మీరు సాధించబోయే విజయాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఇన్నాళ్ళు మీ ఇరుగు పొరుగు వాళ్ళు లేదా మీకు తెలిసిన వారు వీడేం చెయ్యలేడు, వీడి వల్ల ఏమీ కాదు అని మిమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడారా? అయితే సిద్ధంగా ఉండండి. మీ ఎదుగుదలను చూసి అదే వ్యక్తులు స్వయంగా మీ దగ్గరకొచ్చి తమ తప్పును ఒప్పుకుని క్షమాపణ అడిగే రోజులు రాబోతున్నాయి. మీ ముందు ఎంతో గర్వంతో, అహంకారంతో ప్రవర్తించిన వారి గర్వం ఇప్పుడు పూర్తిగా అణిగిపోనుంది. ఈ 4 రోజుల్లో మీరు విజయ బావుట ఎగురవేస్తారు. మీ ఎదుగుదలను చూసి మీ శత్రువులు అసూయతో రగిలిపోతారు. కానీ మేషరాశి జాతకులారా, ఈ అద్భుతమైన సమయంలో మీరు కొన్ని ప్రత్యేకమైన విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అదృష్టాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే మీ చేతులతో మీరే మీ కాళ్లను నరుక్కున్నట్టు అవుతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం ఇప్పుడు మొదలు కాబోతోంది. ఇలాంటి అదృష్టం చాలా అరుదుగా కేవలం కొందరికి మాత్రమే దక్కుతుంది. మీ జీవితం ఇప్పుడు వజ్రం కంటే వెలుగుగా మెరవబోతోంది. గడిచిన 5 సంవత్సరాల నుండి మీరు దేనికోసమైతే పరితపించారో, వేటిని సాధించలేకపోయారో వాటన్నిటినీ ఈ 4 రోజుల్లో మీరు సొంతం చేసుకోబోతున్నారు. మీ జాతక విశ్లేషణలో మీ శత్రువుల పేర్లు మాత్రమే కాదు, మీరు గతంలో చేసిన పొరపాట్లు కూడా బయటపడ్డాయి. మీరు ఇప్పటికీ ఇబ్బందుల్లోనే ఉండడానికి కారణమైన మీ గత కర్మల గురించి కూడా స్పష్టత వచ్చింది. అందుకే ఈ వీడియోను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చూడండి. రాబోయే 4 రోజుల్లో
మీకు అందబోయే ఆ శుభవార్తలేంటి, మీ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి, ఏ పరిహారాలు పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం. వీటన్నిటితో పాటు మీ జాతకంలో ఒక ప్రత్యేకమైన దేవత గురించి ప్రస్తావన ఉంది. ఆ దేవత మీ జీవితానికి ఒక వరప్రసాదం లాంటివారు. వారి గురించి కూడా మనం తెలుసుకుందాం. మేషరాశి జాతకులారా, మీరిప్పటికీ ఈ వీడియోను లైక్ చేయకపోతే అది మీరు చేసే ఒక పెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇది కేవలం వీడియో మాత్రమే కాదు, దైవ సందేశం. భగవంతుడు అందించే ప్రసాదాన్ని ఎలాగైతే గౌరవిస్తారో ఈ సందేశాన్ని కూడా అలాగే స్వీకరించండి. మనస్ఫూర్తిగా ఈ వీడియోని లైక్ చేసి క్రింద కామెంట్ బాక్స్లో జై మాతాది, జై హనుమాన్ అని వ్రాసారో లేదో ఒక్కసారి సరిచూసుకోండి. మీ ఆత్మసాక్షిగా మీరు సిద్ధంగా ఉంటే మీ జీవితం మారకుండా ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. మేషరాశి జాతకులారా, ఒక్కసారి మీ మనసుని అడగండి. మీరు ఈ వీడియోని లైక్ చేశారా? కామెంట్ బాక్స్లో ఆ తల్లిని తలచుకుంటూ జై మాతాది అని రాశారా? ఒకవేళ మీ మనసు అవును అని చెబితే ఇక మీ జీవితం మారబోతోందని నమ్మండి. ఆ మార్పును ఆపడం ఇక ఎవరి తరము కాదు. ఒకవేళ ఇంకా చెయ్యకపోతే మీరు మీ అదృష్టానికి దూరంగా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే గ్రహాల స్థితి, సమయం ఎప్పుడూ ఒకేలా ఉండవు. వచ్చే ఈ 4 రోజుల్లో మీ జీవితం సూర్యుడిలా ప్రకాశించబోతోంది. గత 5 ఏళ్లుగా మీరు దేనికోసమైతే కన్నీళ్లు పెట్టుకున్నారో, ఏ వస్తువు కోసమైతే ఎదురు చూస్తున్నారో అది ఇప్పుడు మీకు దక్కబోతోంది. ఇంతకంటే పెద్ద సంతోషం ఏముంటుంది? అందుకే అస్సలు ఆందోళన పడకండి. రాబోయే ఈ 4 రోజుల్లో మీరు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న ఆ గొప్ప అవకాశం మీ తలుపు తట్టబోతోంది. గత 5 ఏళ్లుగా మీరు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడ్డారు. ఎంతో శ్రమించారు. కానీ ఆశించిన గుర్తింపు రాలేదు. ఆశించిన విజయం దక్కలేదు. అయితే ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చేసింది. గతంలో మీకు దక్కనివన్నీ ఇప్పుడు రెట్టింపు సంతోషంతో మీ దగ్గరకు రాబోతున్నాయి. కానీ మేషరాశి జాతకులారా, ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్ల వల్లే మీరు ఇప్పటికీ ఇబ్బందుల్లోనే ఉండిపోయారు. ఆ తప్పులే మీ అదృష్టాన్ని మీ దగ్గరకు రానివ్వకుండా అడ్డుకున్నాయి. వచ్చే ఈ 4 రోజులు మీకు చాలా అదృష్టకరమైనవి. కానీ ఆ అదృష్టం మీ సొంతం అవ్వాలంటే మీరు ఈ 3 తప్పులను పొరపాటున కూడా చేయకూడదు. మొదటి తప్పు, రాబోయే ఈ 4 రోజుల పాటు మీరు మాంసం, చేపలు మరియు మద్యం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. మేము ఎన్నిసార్లు హెచ్చరించినా చాలామంది వాటిని తేలికగా తీసుకుంటారు. ఏదో జోక్ అనుకుంటారు. కానీ ఎవరైతే ఇలాంటి నియమాలు పాటించారో వారు మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళక తప్పదు. మేషరాశి జాతకులారా, ఈ 4 రోజులు మీ జాతకంలో గ్రహాలు చాలా శక్తివంతంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు పవిత్రంగా ఉంటేనే ఆ గ్రహాల బలం మీకు అందుతుంది. ఇకపై ఈ తప్పు చేయనని మీ మనసులో గట్టిగా నిశ్చయించుకోండి. అప్పుడే మీ తలరాత మారుతుంది. మేషరాశి జాతకులారా, మీరు నియమాలను ఎందుకు పాటించాలో తెలుసా? ఎందుకంటే రాబోయే ఈ 4 రోజుల్లో మీ జాతకంలో సామాన్యమైన గ్రహస్థితి లేదు. మీ జాతకాన్ని మార్చే అద్భుతమైన గ్రహ గమనం కనిపిస్తోంది. శుక్రుడితో బుధుడు కలిశాడు. అలాగే మంగళుడితో గురువు కూడా తోడయ్యారు. ఈ 4 గ్రహాల కలయిక వల్ల మీ జాతకంలో బుధాదిత్య యోగం, చతుర్భుజ రాజయోగం మరియు అత్యంత శక్తివంతమైన గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. మీరు గనక పవిత్రంగా ఉండి ఈ నియమాలను పాటిస్తే మీ జాతకంలో శుక్రుడు మరింత బలపడి మీకు అఖండమైన ధనయోగం కలుగుతుంది. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే ప్రాణం పెట్టి కష్టపడుతున్నారో ఆ విజయాలన్నీ ఈ 4 రోజుల్లోనే మీ సొంతం కాబోతున్నాయి. ఇలాంటి గ్రహస్థితి అందరి జాతకాల్లోనూ ఉండదు. ఎవరైతే గతంలో మంచి కర్మలు చేసి ఉంటారో అలాంటి పుణ్యాత్ములకు మాత్రమే ఇటువంటి అదృష్టం దక్కుతుంది. మీ జాతక చక్రం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది కాబట్టి గతం కంటే మెరుగైన ఫలితాలు ఇప్పుడు మీ తలుపు తట్టబోతున్నాయి. అందుకే మేషరాశి జాతకులారా, మీ గ్రహ బలాన్ని తగ్గించే ఆ 2వ తప్పును పొరపాటున కూడా చేయకండి. అదేంటంటే మీరు ఎప్పుడైనా సరే, ముఖ్యంగా వచ్చే ఈ 4 రోజుల్లో మీ ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరితోనూ గొడవ పడకూడదు. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగి మనసులో కోపం పెట్టుకుని బయటకు అడుగు పెట్టకండి. బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు ఇలా గొడవపడి బయటకు వెళితే మీ విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడు బలహీనపడతాడు. దీనివల్ల జరగాల్సిన పనులు ఆగిపోతాయి. మీరు లాభం పొందాల్సిన చోట నష్టాలు ఎదురవుతాయి.
చివరికి ఏమవుతుందంటే చేతికి వచ్చిన పని ఆగిపోయి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఆ సమయంలో మీరు నా అదృష్టం బాలేదు అని బాధపడుతుంటారు. కానీ అసలు తప్పు మీ ప్రవర్తనలోనే ఉందని గమనించరు. కాబట్టి మేషరాశి జాతకులారా, ఈ 4 రోజులు మీ ఇంట్లో ప్రశాంతమైన, సానుకూలమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. మీ ఇల్లు ఎంత శుభ్రంగా, ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం అంతగా మీపై ఉంటుంది. ఇక మూడవ తప్పు, మీ జీవితంలో మీరు చేస్తున్న అతిపెద్ద పొరపాటు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. మేషరాశి జాతకులారా, ఇక మీ జీవితంలో మీరు చేస్తున్న ఆ మూడవ తప్పు, అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మేయడం. మీ మనసు చాలా మంచిది. ఎవరైనా వచ్చి బాధ చెప్పుకుంటే వెంటనే కరిగిపోతారు. వారిని నమ్మి మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తారు. చివరికి ఏమవుతుంది? మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారో, ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో అదే వ్యక్తి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తాడు. గుర్తుంచుకోండి, ఇది కలియుగం. ఇక్కడ మీరు ఎవరికైతే సహాయం చేస్తారో రేపు వారే మీకు శత్రువులుగా మారతారు. ఇది చేదు నిజం. మీరు ఈ మాట కావాలంటే రాసి పెట్టుకోండి. ఈరోజు మీరు ఎవరినైతే చేయి పట్టి పైకి తీసుకొస్తారో రేపు అదే వ్యక్తి మీతో పోటీకి వస్తాడు. మీ స్థాయికి సమానంగా ఎదగాలని చూస్తాడు. అందుకే ఈ లోకంలో ఎవరినైనా నమ్మే ముందు 100 సార్లు ఆలోచించండి. ఒక సామెత ఉంది, ఎవరికైనా డబ్బిచ్చినా పర్వాలేదు కానీ జ్ఞానాన్ని, ఐడియాలను ఇవ్వకూడదు అని. ఎందుకంటే మీరు నేర్పిన విద్యనే రేపు మీ మీద ప్రయోగిస్తారు. డబ్బు విషయంలో కూడా మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికో సహాయం చేయాలని అప్పు ఇస్తారు. తీరా సమయం వచ్చేసరికి వారు అప్పు తీర్చకపోగా మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, ఎదురు పడితే మొహం చాటేస్తారు. అంటే డబ్బు మీది, అవసరం మీది, కానీ అడుక్కోవలసింది కూడా మీరే అన్నట్టు తయారవుతుంది పరిస్థితి. మీ సొంత డబ్బు కోసం మీరు వారి చుట్టూ తిరగడం వల్ల మీ గౌరవం తగ్గుతుంది. పైగా వారే మిమ్మల్ని విమర్శిస్తారు. అందుకే మేషరాశి జాతకులారా, సహాయం చేసేటప్పుడు కూడా ఆచితూచి అడుగు వేయండి. అవసరమైతే ఏదో ఒక సాకు చెప్పి తప్పుకోండి, కానీ మీ కష్టార్జితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టి తర్వాత బాధపడకండి. మీ భవిష్యత్తు కోసం మీరు ఒక చిన్న అబద్ధం చెప్పినా అది తప్పు కాదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ప్లాన్స్ గురించి ఎవరికీ చెప్పకండి. రేపు మీరు ఏం చెయ్యబోతున్నారు, ఏ ఊరు వెళుతున్నారు, మీ వ్యాపార రహస్యాలేంటి, ఇవన్నీ మీలోనే దాచుకోండి. ఎందుకంటే మేషరాశి వారికి ఇతరుల దృష్టి చాలా త్వరగా తగులుతుంది. మీరు కొంచెం సంతోషంగా ఉన్నా, ఏదైనా కొత్త పని మొదలుపెట్టినా కుళ్ళుకునేవారు చాలామంది ఉంటారు. వారి చెడు చూపు వల్ల మీ పనులు ఆగిపోవడమే కాకుండా ఊహించని నష్టాలు కూడా వస్తుంటాయి. అందుకే మీ ఆనందాన్ని, మీ రహస్యాలను మీ మనస్సులోనే భద్రపరచుకోండి. ఇక మీ జీవితంలో అడ్డంకులుగా ఉన్న ఆ 3 వ్యక్తులు ఎవరు, వారి నుండి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మేషరాశి జాతకులారా, మీ సంతోషాన్ని చూసి ఓర్వలేక ఏడ్చేవారు, మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకునేవారు మీ చుట్టూనే ఉన్నారు. వారి చెడు చూపు వల్ల మీ జీవితంలో దిష్టి తగిలి అకస్మాత్తుగా ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది. వందలు, వేలు కాదు, లక్షల్లో నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో మీరు విజయం సాధించాలన్నా, మీరు అనుకున్న స్థాయికి చేరాలన్నా ఆ 3 వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలి. ఆ 3 మీ విజయానికి అడ్డుగోడలా నిలబడ్డారు. ఇదేదో తమాషా కోసం చెబుతున్న మాట కాదు, 100కి 100 పాళ్ళు నిఖార్సైన నిజం. ఈ 3 వ్యక్తులు మీ మీద పగతో రగిలిపోతున్నారు. గత 5 ఏళ్లుగా మిమ్మల్ని ఎన్నిసార్లు ఇబ్బందుల్లోకి నెట్టారో, మిమ్మల్ని పూర్తిగా అణగదొక్కడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో ఆ భగవంతుడికే తెలుసు. కానీ ఇంత జరుగుతున్నా మీరింకా క్షేమంగా ఉన్నారంటే, మీరింకా సంతోషంగా నవ్వుతున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసా? మీ వెనుక ఉన్న ఒక మహాశక్తి, ఒక శక్తివంతమైన దైవం మిమ్మల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆయన రక్షణ కవచంలా మీ ముందు ఉండబట్టి ఆ శత్రువుల పాచికలు పారలేదు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. మిమ్మల్ని కాపాడే ఆ దైవం ప్రస్తుతం మీపై కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. ఆయనను మీరు మళ్ళీ ప్రసన్నం చేసుకోవాలి. అది ఎలాగో నేను మీకు వివరంగా చెబుతాను. ఒకసారి మీరు ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే చాలు, రాబోయే ఆ 4 రోజుల్లో మీ అదృష్టం ఎలా మారుతుందంటే,
మీ ఇరుగు పొరుగు వారు మీ ఎదుగుదలను చూసి షాక్ అవుతారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ కాళ్ల దగ్గరకు వచ్చి తల వంచక తప్పదు. మీ విజయ గర్జన చూసి లోకం భయపడే రోజు రాబోతోంది. మీరు పడ్డ కష్టం, మీరు అనుభవించిన కన్నీళ్లు ఇప్పుడు మీ శత్రువులకు ఒక శాపంగా మారబోతున్నాయి. మేషరాశి జాతకులారా, ఆ ముగ్గురు వ్యక్తులతో మీరు ఇప్పుడే సంబంధాలను తెంచుకోవాలి. ఎందుకంటే వారు మిమ్మల్ని వెనక నుండి దెబ్బతీస్తున్నారు. గత 5 ఏళ్లుగా వారు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నారు. మీకు ఇప్పటికే మేము చాలాసార్లు హెచ్చరికలు పంపాము, కానీ మీరు వాటిని తేలికగా తీసుకున్నారు. చూశారుగా, అందుకే మీ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. మీరు వాళ్లను నమ్మి మోసపోతున్నారు, కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో, వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి జాతకులారా, ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో కాదు, మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని వాడుకుంటున్నవారు. వీరు మీకు చాలా దగ్గరవారు. మీ బంధువుల్లోనో, మీ ఇరుగు పొరుగున ఉన్నవారో, లేదా మీకు బాగా తెలిసిన వారు అయి ఉంటారు. మీ ముందు చాలా తీయగా మాట్లాడతారు, ఎంతో ప్రేమగా నటిస్తారు. వారితో మాట్లాడుతున్నప్పుడు వీరంత మంచివారు ఎవరూ లేరు, వీరు మనవారే అని మీరు నమ్ముతారు. అసలు వారిపై మీకు అనుమానం రానియకుండా అంత గొప్పగా మాయ చేస్తారు. వారిని మీరు కళ్ళు మూసుకుని నమ్మడం వల్లే ఇన్నాళ్ళు మీరు మోసపోతూ వచ్చారు. మేషరాశి జాతకులారా, ఇప్పుడు విజయం మీకు చాలా దగ్గరగా ఉంది. కానీ మీరు ఇప్పటికీ అదే పాత తప్పులను చేస్తూ ఆ ముగ్గురు వ్యక్తులను నమ్ముతూ పోతే మీరు జీవితంలో ఎలా పైకి వస్తారు? మీరే ఆలోచించుకోండి. గత 5 ఏళ్లలో ఈ ముగ్గురు వ్యక్తులు మీపై తాంత్రిక ప్రయోగాలు కూడా చేయించారు. మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయడానికి శత్రువులను మీ పైకి ఉసుగొలిపారు. అవసరమైతే కొందరు దొంగ సాధువుల సాయం కూడా తీసుకున్నారు. నిజం చెప్పాలంటే గత 6 నెలల క్రితం మీ జీవితంలో ఒక ప్రమాదకరమైన సంఘటన జరిగింది. అందులో మీరు ప్రాణాపాయం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. మీరలా క్షేమంగా బయటపడడానికి కారణం ఎవరో తెలుసా? మీ వెనుక ఒక శక్తివంతమైన దేవత ఉండడమే. ఆ దైవ బలమే మిమ్మల్ని ఆ శత్రువుల కంటికి కనబడకుండా రక్షిస్తోంది. మరి ఆ శత్రువులు ఎవరు? వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి అనేది ఇప్పుడు స్పష్టంగా వినండి. వారి పేర్లు ఆర్, ఎల్, ఏ, టి, పి, ఎం మరియు జి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ అక్షరాలతో పేరున్న వారిలో ముగ్గురు వ్యక్తులు మీ పాలిట శత్రువులుగా మారి మీ వెనక గోతులు తీస్తున్నారు. రాబోయే 4 రోజుల్లో మీరు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. అలా చేస్తే మీ జీవితం మారిపోవడమే కాదు, మీ ఇంట్లో ధనలక్ష్మి, విఘ్నేశ్వరుడు కొలువై ఉంటారు. కర్మప్రదాత అయిన శనిదేవుడు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తారు. అయితే మిమ్మల్ని రక్షించిన ఆ దేవత ఎవరు? ఆయన మీపై ఎందుకు అసంతృప్తిగా, వారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి జాతకులారా, మీ జీవితంలో గత 5 సంవత్సరాలుగా ప్రతి అడుగులోనూ మీకు తోడుగా ఉంటూ కంటికి కనబడని రక్షణ కవచంలా నిలబడిన ఆ దైవం ఎవరో తెలుసా? ఆయనే సంకటమోచనుడు ఆంజనేయ స్వామి. మీ పైకి ఏదైనా ఆపద వస్తుందంటే అది మీ దరి చేరకముందే ఆ హనుమంతుడు అక్కడ ప్రత్యక్షమై మిమ్మల్ని కాపాడుతున్నారు. ఎంతలా అంటే సాక్షాత్తు యమధర్మరాజు మీ ముంగిట నిలబడిన ఆ మహాబలి ఆయనను సైతం ఎదిరించి మీ ప్రాణాలను నిలబెట్టారు. యమధర్మరాజా, నా భక్తుడి జోలికి రావాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అని హెచ్చరించి కాలయముడిని సైతం వెనక్కి పంపిన శక్తి ఆ స్వామిది. అందుకే మీరు ఇన్ని గండాల నుండి బయటపడగలిగారు. కానీ మేషరాశి జాతకులారా, ఇంతలా మిమ్మల్ని కాపాడుతున్న ఆ స్వామి ఇప్పుడు మీపై కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. దానికి కారణం మీరు ప్రతిరోజు చేస్తున్న ఒక చిన్న పొరపాటే. లోకంలో ప్రతి మనిషికి పనులుంటాయి, కష్టపడితేనే కడుపు నిండుతుంది, ఇది నిజమే. కానీ మీకు ఆ కష్టపడే శక్తిని ఇచ్చింది ఎవరు? ఆ సమయాన్ని ప్రసాదించింది ఎవరు? అంతా ఆ దేవుడి దయ వల్లనే కదా. కానీ మీరు మాత్రం భగవంతుడి ఇచ్చిన 24 గంటల సమయంలో కనీసం ఒక్క 10 నిమిషాలు కూడా ఆయన ధ్యానం కోసం కేటాయించడం లేదు. దైవ ప్రార్థనను, భజనను నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు మీకు ఎన్నోసార్లు సంకేతాలిచ్చినా వాటిని గమనించడం లేదు. అందుకే ఆ స్వామికి మీపై కొంచెం అలక కలిగింది. కాబట్టి మేషరాశి జాతకులారా, ఇకపై ఆ తప్పు చేయకండి. మీ పనులు మీరు చేసుకోండి, కానీ రోజుకు కనీసం 10 నిమిషాలు ఆంజనేయ స్వామిని తలుచుకోండి. హనుమాన్ చాలీసా వినండి లేదా చదవండి.
అప్పుడే మీ మనసు శుద్ధి అవుతుంది. ముఖ్యంగా వచ్చే 4 రోజుల్లో మీకు 2 పెద్ద సంకేతాలు అందబోతున్నాయి. వీటిని గనక మీరు గుర్తించగలిగితే మీ అదృష్టం తిరుగు లేకుండా వెలిగిపోతుంది. ఆ సంకేతాల గురించి చెప్పే ముందు మీరింకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై బాలాజీ మహారాజ్ అని 3 సార్లు రాయండి. మీరు చేసే ఈ కామెంట్ మీ కోరికను ఆ హనుమంతుడి పాదాల దగ్గరకు చేర్చే ఒక అర్జీ లాంటిది. ఇక ఆ సంకేతాల విషయానికి వస్తే వచ్చే 4 రోజుల్లో మీకు ఎక్కడైనా కోతి కనిపిస్తే దాన్ని మామూలు జంతువులా చూడకండి. అది సాక్షాత్తు ఆ హనుమంతుడి దూతగా భావించి ఆ కోతి మీ కళ్ళలోకి చూస్తూ ఏదైనా అడిగినట్టుగా అనిపిస్తే అది మీ జీవితం మారబోతుందనడానికి గుర్తు. ఆ సమయంలో మీరు దానికి ఏదైనా ఆహారం ఇవ్వండి. మార్కెట్లో ఉంటే అరటిపండు కొని ఇవ్వండి. ఒకవేళ మీ ఇంటికే కోతులొస్తే వాటికి కడుపు నిండా అన్నం పెట్టండి. ఎవరైనా కోతిని ఆడించేవారు మీ వీధిలోకి వచ్చినా వారికి తోచిన సాయం చేయండి. అది మీ కష్టాలకు పరిష్కారం చూపే మొదటి సంకేతం. మేషరాశి జాతకులారా, మీరు రోజు ఆఫీస్కో లేదా బయట పనులకో వెళుతున్నప్పుడు కోతులు కనిపించడం సహజం అని మీకు అనిపించవచ్చు. కానీ రాబోయే ఈ 4 రోజుల్లో మీకు కనిపించే కోతికి సాదాసీదా కోతికి చాలా తేడా ఉంటుంది. అది మీ కళ్ళలోకి నేరుగా చూస్తూ మీ నుండి ఏదో ఆశిస్తున్నట్టుగా సంకేతాలిస్తుంది. అలాంటి సమయంలో దాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే దగ్గరలో ఉన్న పళ్ళు లేదా ఆహారాన్ని దానికి అందించండి. ఒకవేళ కోతులను ఆడించేవారు మీ కంటపడితే వారికి మీ శక్తి మేరకు సహాయం చేయండి. అది మీకు కేవలం ఒక దృశ్యం మాత్రమే కాదు, మీ కష్టాలకు పరిష్కారం దొరకబోతోందని ఆ స్వామి పంపిస్తున్న గొప్ప సంకేతం. ఇక రెండవ సంకేతం మరింత ముఖ్యం. ఇది మీ ఇంట్లోనే మీకు కనిపిస్తుంది. వచ్చే 4 రోజుల్లో మీరు ఉదయం నిద్ర లేవగానే బల్లి కనిపిస్తే లేదా మీరు బయటకు వెళుతున్నప్పుడు మీ ఇంటి వాకిలి ముందు ఏదైనా పక్షి వాలినా లేదంటే సాక్షాత్తు ఆ గోమాత మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి పేడ వేసి వెళ్ళినా అది సామాన్యమైన విషయం కాదు. అది మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందనడానికి, మీ దరిద్రం వదిలిపోబోతుంది అనడానికి సంకేతం. అంతేకాదు ఈ 4 రోజుల్లో మీకు వచ్చే స్వప్నాలు కూడా చాలా ప్రత్యేకం. ఇన్నాళ్ళు మీకు శత్రువులు వెంటాడుతున్నట్టు, మీరు పారిపోలేక కాళ్ళు భారంగా అనిపిస్తున్నట్టు కలలు వచ్చి ఉండవచ్చు. అంటే శత్రువుల నీడ మీపై ఉందని అర్థం. కానీ ఈ 4 రోజుల్లో మీరు శత్రువుల మీద విజయం సాధిస్తున్నట్టు లేదా ఏదైనా కష్టం నుండి బయటపడినట్టు కల వస్తే అది సాక్షాత్తు ఆ హనుమంతుడు మీకు ఇస్తున్న భరోసా. అలాంటి కల రాగానే మీరు చేయాల్సిన పని ఒక్కటే. ఉదయాన్నే నిద్రలేచి స్నానాదులు ముగించుకుని మీ ఇంటి నుండి ఏ దిశలో అయితే ఆంజనేయ స్వామి ఆలయం ఉందో ఆ దిశ వైపు తిరిగి కళ్ళు మూసుకుని నమస్కరించండి. మనస్ఫూర్తిగా ఇలా ప్రార్థించండి. హే సంకటమోచన, మహాబలి హనుమాన్, నీ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ నాపై ఉండాలి. నా జీవిత బాధ్యతను నీ చేతుల్లో పెడుతున్నాను స్వామి, నన్ను సరైన దారిలో నడిపించు అని వేడుకోండి. మీ మనసులోని ఆర్తిని ఆ స్వామి వింటారు. మీ అర్జీని ఆ హనుమంతుడు స్వీకరిస్తాడు. మీ జీవితాన్ని ఆయనే స్వయంగా చక్కదిద్దుతారు. మేషరాశి జాతకులారా, ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. రాబోయే ఈ 4 రోజుల్లో మీ జాతకంలో ఉన్న గ్రహాల కలయిక వల్ల మీకు అందబోయే ఆ అద్భుతమైన శుభవార్తలేంటి? మీ కుండలిలో శుక్రుడితో బుధుడు, మంగళుడితో గురువు కలిసి ఉన్న ఈ అద్భుత స్థితి వల్ల మీ జీవితం ఎలా మారబోతోంది? నేను మీకు ఒక పెద్దన్నలా, ఒక గురువులా చాలా సులభమైన భాషలో వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. సాధారణంగా శుక్రుడు, బుధుడు కలిస్తే జీవితంలో సౌకర్యాలతో పాటు తెలివితేటలు కూడా పెరుగుతాయి. అంటే డబ్బు రావడమే కాదు, ఆ డబ్బును ఎలా దాచుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే వివేకం మీకు కలుగుతుంది. చాలామందికి సంపాదన ఉన్నా తప్పుడు నిర్ణయాల వల్ల అంతా పోగొట్టుకుంటారు. కానీ ఈ గ్రహాల కలయిక మీకు ఆ తప్పు జరగకుండా కాపాడుతుంది. మీ మాటకి సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే సలహాల కోసం జనం ఎదురు చూస్తారు. ఇక గురువుతో మంగళుడు కలిసినప్పుడు అది మీకు అపారమైన ధైర్యాన్ని, కష్టపడే తత్వాన్ని ఇస్తుంది. ఒక పేదవాడిని కూడా సమాజంలో తల ఎత్తుకుని తిరిగేలా చేసే శక్తి ఈ కలయికకు ఉంది. మొదటి శుభవార్త, ఇది మీ ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించింది. రాబోయే 4 రోజుల్లో మీకు ఊహించని ఒక గొప్ప అవకాశం రాబోతోంది. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన పేమెంట్స్ మీకు అందుతాయి. వ్యాపారం చేసేవారికి కొత్త ఆర్డర్లు రావచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
మీ కష్టం వృధా పోలేదని చెప్పడానికి భగవంతుడి ఇచ్చే సంకేతం ఇది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు బద్ధకాన్ని దరిచేరనీయకండి. మంగళుడి ప్రభావం వల్ల ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. గురువు ప్రభావం వల్ల నిజాయితీగా కష్టపడండి. అప్పుడు మిమ్మల్ని ఆపడం ఎవరి తరమూ కాదు. రెండవ శుభవార్త. ఇది మీ కుటుంబానికి సంబంధించింది. మీ జాతకంలో ఏర్పడిన గజకేసరి యోగం వల్ల ఇంట్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు, పాత గొడవలు తొలగిపోతాయి. గతంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు మీతో సన్నిహితంగా ఉంటారు. ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇది ఏదో మాయ కాదు. మీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ఇంటి సమస్యలను ఆ దేవుడే స్వయంగా పరిష్కరిస్తున్నాడు. ఎందుకంటే ఇంటి వాతావరణం బాగుంటేనే మనిషి అదృష్టం కూడా బాగుంటుంది. మూడవ శుభవార్త. ఇది మీ ఆత్మ గౌరవం మరియు గుర్తింపునకు సంబంధించింది. మీ జాతకంలోని చతుర్భుజ రాజయోగం వల్ల మీరు చేసే పనులకు సామాజిక గుర్తింపు లభిస్తుంది. ఇన్నాళ్ళు తెర వెనుక ఉన్న మీరు ఇప్పుడు అందరి దృష్టిలో పడతారు. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు అందుతాయి. లోకం మిమ్మల్ని ఒక విజేతగా చూసే రోజులు దగ్గర పడ్డాయి. మేషరాశి జాతకులారా, మీ జాతకంలో ఏర్పడిన ఈ చతుర్భుజ రాజయోగం మీకు 4 వైపుల నుండి రక్షణను, సాయాన్ని అందిస్తుంది. మీ వృత్తిలో తోటివారి సహకారం, ఇంట్లో పెద్దల ఆశీస్సులు, సమాజంలో పేరున్న వ్యక్తుల మద్దతు మీకు లభిస్తాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ మాటలను చాలా సీరియస్గా తీసుకుంటారు. ఏదైనా పెద్ద బాధ్యత మీ భుజాన పడవచ్చు. అది మీ భవిష్యత్తును మార్చే ఒక గొప్ప మలుపు అవుతుంది. 4వ శుభవార్త. ఇది మీ వ్యక్తిగత సంబంధాలకు సంబంధించింది. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉండడం వల్ల మనస్పర్ధలు ఉన్న సంబంధాలు మళ్ళీ చిగురిస్తాయి. కొత్తగా పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసింది ఏంటంటే, ఎవరితో మాట్లాడినా నిజాయితీగా ఉండండి. మోసపూరితమైన మాటలు, అబద్ధపు వాగ్దానాలు అస్సలు చేయకండి. ఎందుకంటే శుక్రుడు సచ్చీలతను ప్రేమిస్తాడు, ఆడంబరాన్ని కాదు. మీరు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు. వచ్చే 4 రోజులు ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొడితే ఆవేశపడకండి. మంగళుడి ప్రభావం వల్ల మీకు కోపం రావచ్చు, కానీ ఆ కోపంలో మీరనే మాటలు మీకు నష్టం కలిగిస్తాయి. కాబట్టి వాదనలకు దూరంగా ఉండడమే మీ అసలైన విజయం. అలాగే మీ ప్లాన్స్ గురించి ఎవరికీ చెప్పకండి. మీ పని మీరు సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళండి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా బద్ధకాన్ని పక్కన పెట్టి ముందడుగు వేయండి. మీ అదృష్టాన్ని పెంచే సులభమైన పరిహారాలు. ఉదయం నిద్ర లేవగానే 2 చేతులు జోడించి, హే ప్రభు, నా బుద్ధిని సరిగా ఉంచు, నా సంకల్పాన్ని బలంగా మార్చు, నా కర్మలకు తగిన శక్తిని ఇవ్వు అని ఒక్క నిమిషం ప్రార్థించండి. ఇంట్లో దీపారాధన చేయండి. మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోయినా పర్వాలేదు, నూనెతోనైనా సరే భక్తితో దీపం వెలిగించండి. ఇది మీ ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఈ 4 రోజుల్లో ఏదైనా ఒక రోజు పేదవారికి పాలు, బియ్యం లేదా మీరు వండిన పాయసాన్ని దానంగా ఇవ్వండి. ఇది మీ శుక్రగ్రహ దోషాలను తొలగించి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. మంగళవారం రోజు హనుమంతుడిని తలుచుకుని, బజరంగబలి నాకు ధైర్యాన్ని ఇవ్వు, నన్ను తప్పుడు దారిలో వెళ్లకుండా కాపాడు అని వేడుకోండి. చివరిగా ఒక ఆధ్యాత్మిక సత్యం. ఒక భక్తుడు శ్రీకృష్ణుడిని, స్వామి, నా రాత ఎప్పుడు మారుతుంది అని అడిగాడట. అప్పుడు కృష్ణుడు నవ్వి, ఏ రోజైతే నువ్వు చేసే పనిని దైవంగా భావించి కష్టపడతావో ఆ రోజే నీ అదృష్టం నీకు బానిసవుతుంది అని చెప్పాడు. అంటే మీరు చేసే ప్రయత్నమే మీ రాతను మారుస్తుంది. మేషరాశి జాతకులారా, భగవంతుని పూజించడం అంటే కేవలం గుడికి వెళ్ళడం మాత్రమే కాదు. మీరు చేసే ప్రతి పనిని నిజాయితీగా పూర్తి మనసుతో చేయడమే అసలైన పూజ. ఎవరి హక్కును కాలరాయకుండా, ఎవరిని మోసం చేయకుండా మీరు చేసే కష్టమే మీ భవిష్యత్తును మారుస్తుంది. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడే గురువు ఆశీస్సులు లభిస్తాయి. ఎక్కడైతే కృతజ్ఞత, నిర్మలమైన మనస్సు ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే ఎక్కడైతే సాహసం, కర్మ ఉంటాయో అక్కడే మంగళుడి ప్రభావం వల్ల విజయం సిద్ధిస్తుంది. రాబోయే ఈ 4 రోజులు మీకు అద్భుతమైన సంకేతాలను ఇవ్వబోతున్నాయి. గొప్ప అవకాశాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. మిమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి
ప్రకృతి సిద్ధంగా ఉంది. మీరు చేయాల్సిందల్లా మీ లక్ష్యం పట్ల నిజాయితీగా ఉండడం, అడుగు వెనక్కి వెయ్యకుండా ఆ భగవంతుని నామస్మరణతో ముందుకు సాగడం. మీకు ఈ సమాచారం నచ్చిందని, మీ జీవితానికి ఇది ఒక కొత్త దారిని చూపిస్తుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన యథార్థ జ్యోతిష విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు పంచే ఈ చిన్న సమాచారం ఒకరి జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు శుభప్రదంగా, మంగళకరంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు. జై శ్రీరామ్. జై బాలాజీ మహారాజ్.